హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను విషమ బర్త్‌డే రోజు చేసిన కేక్ అనమాట. ఈ కేక్ ఎలా చేశాను, ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. నాకు తెలుసు నా ఛానల్‌లో ఈ కేక్ వీడియోస్ అన్నిటికి తక్కువ వ్యూస్ ఉంటాయని చెప్పి, అయినా కూడా ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఒక కేక్ చేసి దాని ఫుల్ ప్రాసెస్ అనేది నేను నా వీడియోలో అప్‌లోడ్ చేసుకున్నాననుకో, ఎప్పుడన్నా ఒకసారి నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని చూసుకోవడానికి నాకొక ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే నాతో పాటు ఎవరో ఒకరు కూడా కేక్స్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే కేక్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇక నేనొకటైతే డిసైడ్ అయిపోయినా. ఏంటి అంటే ఇప్పుడు నేను మేలో ఇంటికెళ్తాను గదా! ఇంటికెళ్ళి వచ్చేటప్పుడు ప్రీమిక్స్ అయితే నేను తీసుకొస్తాననమాట. ఇప్పుడు వెనిల్లా ఒకటి, తర్వాతొచ్చేసి చాక్లేట్ ఒకటి. ఈ 2 ప్రీమిక్స్‌లు అయితే 5 కేజీస్ వరకు తీసుకొచ్చి, ఇంకా ఇక్కడ బేకరీ భయ్యా ఉన్నాడు గదా! తనతో మాట్లాడిన తర్వాత నేనేం చెప్తానంటే, ఇంట్లో నేను కేక్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పి, ఆ కేక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మేమే కట్ చేసుకొని తింటాం కదా! ఇగో ఇలా నేను తింటున్నాను. నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకుంటున్నానని చెప్పేసి ఆయనకు క్లియర్‌గా ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, ఆయన దగ్గర నుంచి నేను విప్పింగ్ క్రీమ్ అనేది ఇట్లా తీసుకుంటా అని చెప్పేసి ఆయనకు ముందే ఇన్ఫర్మేషన్ చెప్తే, ఇంక నాకైతే విప్పింగ్ క్రీమ్ ఇస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చినంక ప్రతి సాటర్‌డే అయితే నేను ఒక కేక్ వీడియో అనేది అప్‌లోడ్ చేయాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలా చూస్తే నెలకొక 4 కేక్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. మరి మొన్ననే అనుకున్నాను గానీ, ఆ భయ్యా క్రీమ్ ఇస్తాడట అని చెప్పేసి మళ్ళీ పోస్ట్‌పోన్ అయితే చేసుకున్నా. కానీ ఇంటికెళ్ళి వచ్చినంక కంపల్సరీగా ఖచ్చితంగా నేను సాటర్‌డే అనేది కేక్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. మరి అప్పటి వరకు నాతో పాటు ఎవరైనా కేక్ వీడియోస్ అనేది చూసి కేక్ నేర్చుకోవాలనుకుంటే, మీరు కూడా కొన్ని చిన్న చిన్న సామాన్లు తెచ్చిపెట్టుకోమనైతే నేను చెప్తాను. ఎందుకంటే, మీరు నేను కలిసి ప్రాక్టీస్ చేద్దామని నేను చెప్తాను. నేనొక వీడియో ప్రాక్టీస్ చేసి అప్‌లోడ్ చేస్తాను గదా! అది మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ తర్వాత మీకొచ్చిన డౌట్స్, మళ్ళీ తర్వాత మీకొచ్చిన మంచి రిజల్ట్ ఉంటది గదా! నాకు కమెంట్‌లలో షేర్ చేయండి అని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? మరి అట్లా మనం ఒక గ్రూప్‌లాగా ఫార్మ్ అయ్యి కేక్ అనేది ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి నాకైతే ఒక ఐడియా వచ్చింది. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఈరోజైతే నేను విషమ కోసం 2 ఫ్లేవర్స్‌లో కేక్ చేస్తున్నాను. ఒకటేమో చాక్లేట్ ఫ్లేవర్, ఒకటేమో పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. మా పిల్లలకి పైనాపిల్ కేక్ అనేది చాలా నచ్చుతుంది. ఇంకోటేంటంటే నేను క్రష్ ఒక 1 లీటర్ వరకు తీసుకొచ్చిన గదా! ఆ క్రష్ అనేది పాడైపోతదని జెప్పేసి నేను మళ్ళీ పైనాపిల్ క్రష్ యూజ్ చేస్తున్నాననమాట. మీ అందరికీ తెలుసు గదా! నాకైతే కేక్ ఆర్డర్స్ ఏమి రావు. ఒక 3 కేక్స్ వచ్చినాయనమాట. మా పక్కన ఆంటీ ఒకటిచ్చింది. తర్వాత మన తెలుగు సార్ వాళ్ళున్నారు గదా! ఇంకొక కేక్ 2 కేక్స్ ఇచ్చిండ్రనమాట వాళ్ళు. ఆ తర్వాత నాకు ఆర్డర్స్ అనేవి రాలేదు. ఎందుకంటే ఫస్ట్ నేను కేక్ చేస్తున్నట్టు నా చుట్టుపక్కలనే తెలీదు. వాళ్ళకి నేను కేక్ చేస్తున్నట్టు తెలవాలి. అండ్ అలాగే నేను చేసే కేక్ కూడా టేస్ట్ చేయించాలని చెప్పి నేనైతే బలంగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా వచ్చినంక అదే పని మీద ఉంటాను. మా సార్ అంటుండుగా అనవసరంగా నువ్వు ఇది ఏం యూజ్ ఉండదు. నువ్వు అనవసరంగా నువ్వు ఈ కేక్స్ మీద ఫోకస్ చేస్తున్నావు అని మా సార్ అంటుడు. కానీ మనకు ఒక దాని మీద ఇష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని కోసం అది కంప్లీట్‌గా అవ్వాలి అని జెప్పేసి, మన డ్రీమ్ నెరవేర్చుకోవాలని జెప్పేసి ఒక కోరిక ఉంటుంది గదా! యూజ్ లేకపోయినా గూడా నాకు కేక్స్ నుంచి ఆర్డర్స్ వచ్చినా, రాకపోయినా, ఎలాంటి యూజ్ ఉన్నా, లేకపోయినా, నేను మనీ ఎర్న్ చేసినా, చేయకపోయినా గూడా నేను అందమైన మంచి మంచి కేక్స్ చేయాలి. ఇలా బేకరీ స్టైల్ కేక్స్ ఉండాలనమాట చూడడానికి. మంచి మంచి ఫోటోస్ తీసుకొని నేను నా ఫోన్‌లో పెట్టుకోవాలి. ఇదొక్కటి నా డ్రీమ్ అనమాట. మా ఇంట్లో వాళ్ళకి బర్త్‌డేస్‌కి, యానివర్సరీకి కేక్స్ చేసి పెడితే చాలు. అంతేగాని ఇంక అంతకు మించి ఎక్కువేం కోరుకోవట్లేదు. ఒకవేళ మనకు మంచి అవకాశం వస్తే ఎక్కువ కోరుకుంటాను గానీ, ఇంక ఫస్టే అంటారు గదా! గాల్లో మేడలు కట్టొద్దని జెప్పేసి నేను గూడా అట్లనే అనుకున్నా. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తా. ఆ తర్వాత రిజల్ట్ ఆలోచిస్తా. కేక్ బ్యాటర్స్ అయితే ఎప్పుడు కలుపుకునే విధంగానే కలిపేసుకున్నాను. మీరు కావాలంటే లాస్ట్ వీడియోస్‌లలో చూడొచ్చనమాట. నేను ఈరోజు 1 ½ కేజీ కేక్ అయితే చేస్తున్నాను. అయితే 1 ½ కేజీ అంటే ఇప్పుడు నాకు 2 లేయర్స్ కేక్స్ చేస్తున్నాననమాట. 2 టైప్ కేక్స్ అన్నట్టుగా. అయితే ఫస్ట్‌ది కింది లేయర్ ఉంది కదా! అయితే 8 ఇంచ్ టిన్‌లో అయితే బేక్ చేసుకున్నాను. దానికోసం 1 కప్ మైదా తీసుకున్నాను. తర్వాత 1/2 కప్పు షుగరు, పావు కప్పు ఆయిలు, పావు కప్పు మిల్క్, 1/2 కప్పు కర్డ్ తీసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ వచ్చేసేమో బేకింగ్ సోడా తీసుకొని మంచిగా పాలేసుకొని బ్యాటర్స్‌నయితే కలిపేసుకున్నాను. అయితే నేను 1 కేజీ కేక్స్ అనేవి చేసినప్పుడు ఆ కేక్ అనేది హైట్‌గా రావట్లేదనమాట. నేను ఎప్పుడు కట్ చేసినా గూడా
3 లేయర్స్‌గా కట్ చేస్తున్నాను గానీ, కేక్ స్పాంజ్ అనేది హైట్‌గా రావకపోవడం వల్ల, కేక్ అనేది కొంచెం ఫ్లాట్‌గా వస్తుంది. హైట్ ఏం రావట్లేదని జెప్పి, నేనైతే కొంచెం పావు కిలో మన కేక్‌కి బ్యాటర్ కలుపుకుంటాం గదా! ఆ బ్యాటర్ కలుపుకొని, చాక్లేట్ దాంట్లోనే కలిపేసుకొనైతే బేక్ చేసుకున్నాను. అయినా కూడా ఇంకా 2 కేక్స్ అయితే బేక్ అయిపోయినాయి. అవి పక్కన పెట్టినా. దాని గురించి అయితే చెప్తాను. నేను ఇంకొక టైర్ వచ్చేసేమో 1 కేజీ కేక్ అని చేస్తున్నాను గదా! దాంట్లో చాక్లేట్ ఫ్లేవర్ కాబట్టి విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకున్న తర్వాత చాక్లేట్ గనాచ్ కూడా ప్రిపేర్ చేసి, ఆ క్రీమ్‌లో యాడ్ చేసి మంచిగా కలుపుకొని దానికి రెస్ట్ ఇయ్యాలని చెప్పి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టిన. ఇప్పుడైతే 2 కేక్స్ మంచిగా బేక్ అయిపోయినాయి. ఇప్పుడు నేను డీమోస్ చేస్తున్నాను కదా! ఇది వచ్చేసేమో పైనాపిల్ కేక్ అనమాట. ఈ కేక్ అనేది చాలా స్పాంజీగా వచ్చింది. ఇలా నేను హాఫ్ కేజీ కోసము 5 ఇంచెస్ టిన్‌లో బేక్ చేస్తున్నాను కదా! ఈ కేక్ అనేది మంచిగా 3 లేయర్స్ కట్ అవుతుంది. అంటే ఒక కేక్ లేయర్ వచ్చేసి హాఫ్ ఇంచ్ హైట్ అయితే ఉంటుందనమాట. ఇది మంచిగా అయితే బేక్ అయిపోయింది. నేనైతే ఎగ్‌లెస్సే చేస్తున్నాను. ఎక్కువ వరకు ఎగ్‌లెస్సే చేస్తాను. ఎప్పుడో ఒకసారి ఎగ్‌తో చేస్తాను. మళ్ళీ వచ్చినాక అన్నీ అయితే ఆల్టర్‌నేట్‌గా అన్ని ఫ్లేవర్స్ అయితే ట్రై చేయాలని అయితే అనుకుంటున్నాను. ఈ కేక్‌ని కూడా నేను 3 లేయర్స్‌గా అయితే కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఒక్కొక్కటి హాఫ్ ఇంచ్ వరకయితే ఉంది. ఇంకా లాస్ట్‌లో వచ్చేసరికి కొంచెం సెన్సిటివ్‌గా పట్టుకుంటున్నా అనమాట. ఇప్పుడు ఇంకో చాక్లేట్ కేకొచ్చి ఇది కూడా డీమోల్డ్ చేస్తున్నాను. అసలు నేను ఈ ప్రాబ్లమ్‌ని చాలా వరకు ఫేస్ చేస్తున్నాను. ఈ కేక్ అనేది మంచిగా బ్యాటర్ కలిపినా గూడా హైట్ అనేది రావట్లేదు. మీరు చూస్తున్నారు గదా! ఒకవైపు చూస్తేనేమో కొంచెం 3 లేయర్‌లు కట్ చేసేటట్టుగా ఉంది. ఇంకొక వైపు చూస్తేనేమో 2 లేయర్‌లు కట్ చేసేటట్టుగా ఉందనమాట. అందుకే నేను పోయినసారి 1 ½ కేజీ కేక్ చేసినప్పుడు నేను 2 టైమ్స్ అయితే బేక్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువ బ్యాటర్ తీసుకొని. అయితే ఒక సిస్టర్ అయితే జెప్పింది, "ఎక్కువ బ్యాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 1 కేజీ కేక్ కోసము మనము 500 గ్రామ్స్ తీసుకొని బేక్ చేస్తే మంచిగా కేక్ హైట్ వస్తదనైతే" తను నాకు సలహా ఇచ్చింది. అయినా కూడా ఈరోజు మళ్ళీ కేక్ అయితే హైట్‌గా రాలేదు. ఇప్పుడైతే ఆ చాక్లేట్ స్పాంజ్ అయితే ఐసింగ్ చేస్తున్నాను. నేను యూజ్ చేస్తున్న కేక్ బేసెస్ ఉన్నాయి కదా! నేను అవి ఒక 2, 3 తీసుకున్నాననమాట. అవి నా దగ్గర తక్కువగా ఉన్నాయి. అయితే నేనేం చేస్తున్నానంటే, ఒక కేక్‌ని ఐసింగ్ చేసిన తర్వాత, ఆ కేక్స్ అన్ని కట్ చేసిన తర్వాత, మళ్ళీ ఆ బోర్డ్‌నయితే క్లీన్ చేసుకొని నా దగ్గరనే పెట్టుకుంటున్నాను. మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కువనే తీసుకొస్తాను. అందుకే కొంచెం కేక్ బేసెస్ అనేవి కొంచెం ముడతలు, ముడతలుగా అయిపోయినాయనమాట. ఇప్పుడు నేను చాక్లేట్ కేక్ ఐసింగ్ చేస్తున్నాను కాబట్టి, స్పాంజ్ పెట్టుకున్న తర్వాత నేను షుగర్ సిరప్ ఏస్తున్నాను. అయితే స్పూన్‌తోనేస్తే షుగర్ సిరప్ అనేది సరిగ్గా అప్లై అవ్వట్లేదు అని చెప్పేసి, ఒక చిన్న బాటిల్‌లో షుగర్ సిరప్ వేసి కొంచెం పైనుంచి హోల్ పెట్టి, అయితే మంచిగా అయితే స్పాంజికి షుగర్ సిరప్ అంతా అప్లై అయ్యేటట్టుగా వేసేస్తున్నాను. ఆ తర్వాత పైపింగ్ బ్యాగ్‌లోకి క్రీమ్ తీసుకొని, ఆ క్రీమ్ కూడా కొంచెం సర్కిల్ సర్కిల్‌గా పెట్టుకొని, క్రీమ్‌ని లెవెల్‌గా అన్న తర్వాత పైనుంచి అయితే గనాచ్ వేసుకున్నాను. గనాచ్ వేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ చాకో చిప్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళా సెకండ్ లేయర్ పెట్టి అదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేశాను. నేను విషమ బర్త్‌డే రోజే ఈ కేక్ చేసిన. పొద్దున వరకు వంట చేసి, మధ్యాహ్నం కేక్ చేసి, మళ్ళా కొన్ని అవి మీషో నుంచి డ్రెస్సులు తీసుకున్నా అని చెప్పినా అవి అన్బాక్సింగ్ చేశాననమాట. అంటే ఓపెన్ చేసి మీ అందరికీ చూపించిన. ఒక స్టాండ్ తీసుకున్నా. ఆ స్టాండ్ చూపించిన తర్వాత లాస్ట్‌లో అనేది ఈ కేక్ అయితే నేను చేస్తున్నాననమాట. ఆ వీడియోస్ అయిపోయిన తర్వాతనే అయితే నేను వీడియోలో ఏం చేశానంటే, నేను ఆ కేక్ అనేది లాస్ట్‌లో అంటే ఆ వీడియోస్ అన్నీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ చేశాను కానీ, మీకు నేను ఐసింగ్ చేసేటప్పుడు అదేం చేశానంటే సగం సగం పెట్టి నేనైతే వీడియోలో అప్‌లోడ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను కేక్ చేసేటప్పుడేమో నా జుట్టు వేసుకొనున్నట్టుంది. నెక్స్ట్ క్లిప్‌లో అయితే కొంచెం జుట్టు లీవ్ చేసినట్టుగా ఉంది గదా! తప్పుగా అయితే ఏమనుకోకండి. మీకు ఇంట్రెస్ట్ రావాలని అలా ఎడిటింగ్ అయితే చేసిన. ఇక ఇప్పుడైతే చాక్లేట్ పైన మూడో లేయర్ గూడా పెట్టుకొని, మంచిగా అయితే క్రీమ్ అప్లై చేసుకొని, క్రమ్ కోడే గాని కొంచెం ఎక్కువగా చేసుకున్నాననమాట. మీకు చెప్పాను కదా! టైం తక్కువగా ఉంది. అయితే నేను క్రమ్ కోడే కొంచెం మంచిగా కేకు కనబడకుండా చేశాననుకో, ఫినిషింగ్ అనేది తొందరగా అయితుందని చెప్పేసి అలా చేసి ఆ కేక్‌నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టినా. ఇప్పుడైతే పైనాపిల్ ఫ్లేవర్ అయితే నేను తీసుకున్నాను. ఇది 5 ఇంచా లేదా 6 ఇంచ్ టిన్‌లో అయితే బేక్ చేసుకున్నాననమాట. మళ్ళీ ఈ లేయర్ పైన గూడా షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత క్రీమ్ అయితే పెట్టుకున్నాను.
క్రీమ్ పెట్టిన తర్వాత నాకు కొంచెం పల్చగా అనిపించింది. ఇంకొకసారి గూడా కొంచెం క్రీమ్ అనేది పెట్టి సైడ్‌కి గూడా క్రాప్ చేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఈ కేక్ బేస్ అనేది అంత రౌండ్‌గా ఏం లేదు. నేను చాలా సార్లు దీన్ని క్లీన్ చేయడం వల్ల ఒక వైపు అయితే కొంచెం హైట్‌గా వచ్చేసిందనమాట. ఇంకా దీన్ని ఇదే లాస్ట్ టైమ్ మళ్ళీ అయితే యూజ్ చేయను. ఇప్పుడైతే మళ్ళా పైనాపిల్ క్రష్ చేసుకొని వైట్ చాకో చిప్స్ అయితే వేసుకున్నాను. నా దగ్గర వైట్ చాక్లేట్ కాంపౌండ్స్ గూడా ఉన్నాయి. అవైతే నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత అన్ని కేక్ సామాన్లు కొత్త కొత్త డిజైన్స్ ప్రాక్టీస్ చేయడమే, అప్‌లోడ్ చేయడమే ఇదొక్కటే పనిగా అయితే పెట్టుకుంటాను. నాకు కేక్ అనేది క్రంబ్ కోడ్ వరకు చాలా ఈజీగా వచ్చేసింది. కానీ ఫినిషింగ్ దగ్గర అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుందనమాట. నేనేం చేశానంటే ఫస్ట్ మంచిగా సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్, థర్డ్ లేయర్ పెట్టి సైడ్‌లకి వెంటనే స్క్రాప్ చేస్తున్నాను. కేక్ అనేది కనిపియకుండా ఉండాలని. అలా చేయడం వల్ల మనకేంటి అంటే కొంచెం కొంచెం ప్రాక్టీస్‌లో మనకొచ్చే చిన్న చిన్న డౌట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తేనే అవి మనకు క్లారిఫై అయితాయి. ఏదైనా సరే ఒకే రోజుకి రావాలంటే రావు. చూస్తున్నారు గదా! నేనైతే కేక్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నేనైతే ఒక కొత్త విషయాన్నయితే తెలుసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ కేక్ ఐసింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంకొక కేక్ అనేది నేను తీసుకొచ్చాననమాట. ఇది చాక్లేట్ కేకు. ఇదొచ్చేసి 1 కేజీ కోసం చేసిన. కానీ ఇదైతే చాలా ఫ్యాట్‌గా వచ్చేసింది. అంటే మొత్తం హైట్ గూడా ఏం రాలేదు. 3 లేయర్స్ బెట్టినా గూడా నేను మళ్ళీ కొంచెం పావు కిలో కేకు ఎక్కువగా బేక్ చేసుకుంటున్నాను గదా! ఒక 4 లేయర్స్ వరకు వస్తది అని చెప్పేసి 8 ఇంచెస్ కేక్‌నైతే నేను తీసుకున్నాను. అయినా గూడా కేక్ అనేది ఫ్లాట్‌గా వచ్చింది. చూస్తున్నారు కదా! నేను పైన పంపింగ్ బ్యాగ్‌తోని క్రీమ్ అప్లై చేసిన తర్వాత కొంచెం సైడ్స్‌కి కూడా అప్లై చేసిన వెంటనే స్క్రాప్ అయితే చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కేక్ అనేది ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది కానీ నేను ఇంకా ఎక్కువ ఎక్స్‌ట్రా క్రీమ్‌నయితే తీయలేకపోతున్నాను. అలా తీస్తే క్రీమ్ అనేది కొంచెం బయటికొస్తుందేమో అనిపిస్తుంది కానీ, ఇక్కడ సైడ్స్‌కయితే క్రీమ్ అనేది ఎక్కువ అయితలేదు గానీ, నేను పైన కొంచెం ఎక్కువ అనిపిస్తుందనమాట నాకు క్రీమ్ తినేటప్పుడు. సైడ్‌కయితే ఒక చిన్న హాఫ్ ఇంచ్ కంటే తక్కువ అనిపిస్తుంది. కానీ పైన హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ క్రీమ్ అవుతున్నట్టయితే నేను అబ్జర్వ్ చేశాను. అయితే సైడ్స్‌కనేది మంచినే వస్తుంది గానీ, పైన ఈవెన్‌గా మంచిగా అయితే ప్రాక్టీస్ చేయాలని నాకైతే ఈ వీడియోలో అర్థమైంది. అంటే ఈ కేక్ చేస్తున్నప్పుడు అర్థమైంది. మీకు కూడా కేక్‌ని చూస్తే అర్థమవుతుందనుకుంటా. చూస్తున్నారు గదా! సైడ్‌కనేది కొంచెం మంచిగా ఉంది. మిడిల్‌లోకొచ్చేసరికి ఒక దగ్గర హైట్‌గా ఉన్నప్పుడు, ఒక దగ్గర హైట్ తక్కువున్నట్టుగా అట్లా కనిపిస్తుంది కదా! అయితే ఇది అనేది కొంచెం నేను ఫ్యాట్‌గా చేసుకోవాలనమాట. అందుకే ఎక్స్‌ట్రా విపింగ్ క్రీమ్ అనేది పైనుంటే నాకు రాట్లేదు. దాన్ని ప్రాక్టీస్ తెలుసుకోవాలి. చేస్తున్నాను గదా! ప్రాక్టీసే. మరి కొత్త కొత్తగా చేయాలి మనకొచ్చినా రాకపోయినా అన్నట్టుగా అయితే నేనేం చేశానంటే, కొంచెం విప్పింగ్ క్రీమ్‌లో పింక్ కలర్ కలిపేసుకొని కింద ఒక 3 లేయర్స్ లాగా పెట్టేసుకున్నాను. 3 రౌండ్స్ పెట్టేసుకొని దాన్ని స్క్రాబర్‌తోని ఇలా చిన్నగా స్క్రాప్ చేసుకుంటే ఒక చిన్న లేయర్ లాగా వచ్చేసింది. ఇక దాన్ని మళ్ళా ఫ్రిడ్జ్‌లో పెట్టినా చూస్తుర్రు గదా! ఈ కేక్ బేస్‌తోనే కొంచెం ఇబ్బందయింది. మరి కేక్స్‌కు బేస్ లేకుండా మనమైతే ప్లేట్స్ మీద జేయలేం గదా! ప్లేట్ మీద జేస్తే మొత్తం అది జారిపోతది. అందుకే నేను కొంచెం ఇది బాలేకపోయినా ఇదే యూజ్ చేస్తున్నాను. మీరైతే మళ్ళీ చెప్తున్నా తప్పుగా అయితే ఏమనుకోకండి. ఈ కేక్‌ని గూడా మంచిగా ఫినిషింగ్ చేశాను కానీ, ఆ ఫస్ట్ చేసిన కేక్ ఎలా ఉందో ఈ కేక్ కూడా కొంచెం మిడిల్‌లో హైట్ ఎక్కువగా అనిపించిందనమాట. ఇక్కడ సైడ్‌కయితే చాలా మంచిగా అయితే వచ్చింది ఫినిషింగు. చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి ఈ కేకు మంచిగా హైట్ వచ్చింది గానీ, ఇందాక చేసిన కేక్ ఉంది గదా! అదైతే హైట్‌గా రాలేదు. అదొక్కటే ఈసారి నాకు మిస్టేక్ అనిపిస్తుందనమాట. ఇక దీనికి కూడా నేను ఆ పింక్ కలర్ క్రీమ్‌తోని ఒక 3 రౌండ్స్ లాగా అయితే గీసేసుకొని ఇలా స్క్రాపర్‌తో అయితే స్క్రాప్ చేస్తున్నాను. ఒక లేయర్ లాగా, వేవ్స్ లాగా ఉండాలని జెప్పేసి. ఎందుకంటే నా దగ్గర లస్టర్ డస్ట్ ఉందనమాట. దాన్ని పైనుంచి కొంచెం పెడితే కలర్ మంచిగుంటుందన్నట్టుగా అయితే ఇలా చేస్తున్నాను. ఒక దగ్గర మరీ హైట్ ఎక్కువ ఉందని చెప్పేసి క్రీమ్‌నయితే నేను తీస్తే ఒక దగ్గర కేక్ కనిపిస్తుంది. మళ్ళీ అయితే అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇందాక చాక్లేట్ ఫ్లేవర్ కేక్ రెడీ చేశాను కదా! ఆ కేక్‌ని తీసుకొచ్చి ఇప్పుడుంది అసలైన కథ మరి. ఏంటి అంటే ఇప్పుడు నేను కేకు ఈ బోర్డ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి గదా! నేను లేపలేనేమో అని చెప్పేసి కొంచెం భయం అనిపించిందనమాట. అయితే అయినా కూడా కేక్ అనేది మంచిగా ఆ బోర్డ్ నుంచి అయితే సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా మిడిల్‌లో అయితే కేక్‌ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఏదైనా సరే ప్రాక్టీస్‌లోనే వస్తది. ఫస్టే రావాలంటే రాదు. మనం చేసే తప్పుల్ని కూడా మనం తెలుసుకొని ముందుకెళ్తే ప్రతి పనిలో సక్సెస్ అవుతామని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఈ కేకు చూడడానికైతే చాలా బాగుంది తెలుసా! డైరెక్ట్ చూస్తే వీడియోలో చూస్తేనేమో కొంచెం లైట్‌గా కనిపిస్తుంది. కానీ సూపర్ టేస్ట్ ఉందనమాట. ఇక ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక పెద్ద టూత్ పిక్ తోటైతే
కేక్‌ని లిఫ్ట్ చేసిన తర్వాత ఆ టూత్ పిక్ అనేది కొంచెం చిన్న చిన్నగా చేసి నేను ఫస్ట్ లేయర్ దాంట్లో ఫస్ట్ కేక్‌లో పెట్టినా. అయితే మనం ఆ 2 కేక్స్ అనేవి మంచిగా ఉండాలంటే మనం 2 కేక్‌లకి పెట్టాలి గదా! నేను అసలేటి ఆలోచిస్తున్నానో ఏమో తెలీదు గానీ ఆ ఒక్క కేక్‌కే పెట్టేసిన. పైనుంచి మళ్ళీ ఆ కేక్ 2 మంచిగా అటు ఇటు కదలకుండా ఉండేటట్టుగా అయితే పెట్టలేకపోయినా, మర్చిపోయినా. ఆ తర్వాత ఐడియా వచ్చింది పెట్టాలి గదా! అని జెప్పి. మళ్ళా అనిపించింది ఇంట్లో చేసే కేకే కదా! మనం అక్కడ ఇక్కడ అయితే తీసుకోపోము. ఏం జారదులే అని చెప్పేసి నాకనిపించిందనమాట. ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే పంపింగ్ బ్యాగ్‌లోకి వైట్ కలర్ క్రీమ్ తీసుకొని చిన్న చిన్న డాట్స్ లాగా పెడుతున్నాననమాట. కొంచెం కేక్ లుక్ బావుండడానికే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది పెట్టేటప్పుడైతే నాకు విపరీతమైన నడుము నొప్పొచ్చింది. ఎందుకంటే మీకు ఫాస్ట్‌గా చూపిస్తున్నా గూడా నేను నిదానంగా చేశాను కాబట్టి కొంచెం అలా నొప్పైతే వచ్చిందనమాట. ఫైనల్‌గా కేక్ లుక్ అయితే ఇది. నేను లస్టర్ డస్ట్ గూడా అప్లై చేశాను. అది అయితే వీడియో ఆన్ చేయలేదు. తర్వాత నా దగ్గర ఒక పింక్ కలర్ క్రౌన్ ఉండే. అది పెట్టేసిన తర్వాత నేను అవి చిన్నవి గోల్డెన్ బాల్స్, వైట్ కలర్ బాల్స్ ఉంటాయి గదా! అవి వేద్దాము జస్ట్ చిన్న చిన్న స్ప్రింకిల్స్ ఉంటాయి గదా! అవి వేద్దాం అనుకున్నాను. కానీ మా విషమనేమో నాకు పింక్ కలర్ బాల్స్ పెట్టాలి మమ్మీ అన్నది. నేను ఇది బ్లూ కలర్ బాల్స్ ఏమో మా కన్నయ్య బర్త్‌డే కోసం అని తెచ్చిన. పింక్ ఏమో విషు బర్త్‌డేకని తెచ్చిన. అయితే ఈరోజు నేను ఇలాగే సింపుల్‌గా వదిలేద్దాం అనుకుంటే, ఇక విషం అన్నది గదా! "మమ్మీ నాకు బాల్స్ పెట్టు" అని జెప్పేసి అన్నది. ఇంకా నేను తనకి నచ్చిందే పెడితే అయిపోతదిగా అన్నట్టుగా అయితే ఇలా బాల్స్ అనేవి సెట్ చేసిన. సెట్ చేసిన తర్వాత నాకిక్కడ కొంచెం లుక్ అయితే మంచిగా అనిపియలేదు. వీటిని కూడా మళ్ళీ అయితే సెట్ చేస్తున్నాను. నా దగ్గర ఈ బాల్స్‌తో పాటు కొంచెం క్రీమ్ బాల్స్ అన్నా, గోల్డెన్ బాల్స్ అన్నా ఉంటే లుక్ అనేది కంప్లీట్‌గా మంచిగా వచ్చేవి గదా! పింక్ కలర్ స్టార్స్ ఉన్నాయన్నమాట. అవి పెట్టేద్దాం అనుకున్నాను. అయితే మళ్ళీ ఏమనిపించిందంటే, మన ఇంట్లో కేకే గదా! మళ్ళా అన్నీ పెడితే అవి అయిపోతాయి అన్నట్టుగా అయితే నేను ఆ స్టార్స్ అనేవి పెట్టలేదు. ఇలా అయితే ఫైనల్‌గా మా విషమ బర్త్‌డే కోసం కేక్ అయితే రెడీ చేసిన. ఈ కేక్ అయితే డైరెక్ట్‌గా చూస్తే చాలా అంటే చాలా బావుంది. విషమకు గూడా మంచిగా నచ్చిందనమాట. ఈ కేక్ చూడగానే తను క్వీన్, క్వీన్ అని జెప్పేసి అనుకుంటుంది. చూస్తున్నారు గదా! ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది కేకు. మీకు తెలుసు కదా! పైన కొంచెం ఆహ్, క్రీమ్ అనేది అనీవెన్‌గా ఉంటుందని జెప్పేసి ఇలా పాలెట్ నైఫ్‌తోని జస్ట్ ఇలా టచ్ చేసిన. అలా టచ్ చేయడం వల్ల కొంచెం మంచి డిజైన్ వచ్చింది. ఇప్పుడైతే కేక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ లైట్ లేదని చెప్పేసి వేరే రూమ్‌లోకి తీసుకొచ్చి కేక్ అయితే మరి మీకు చూపిస్తున్నాను. మరి నేను చేసిన ఈ కేకు మీకెలా అనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే నేను ఈ కేక్ చేయడంలో ఎలాంటి మిస్టేక్ చేసినా గూడా మీరు దాన్ని కరెక్షన్ చేయాలని జెప్పి మీకు తెలిసినంత వరకు నాకు సలహా చేస్తారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.